నిన్న ఏషియా కప్లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. అయితే ఈ మ్యాచ్ ముందు అందరూ ఏమన్నారు, అరే మొన్నే కదా పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది, మళ్ళీ వీళ్ళు ఏషియా కప్లో పాకిస్తాన్తో ఎలా ఆడుతున్నారా అని చెప్పేసి కూడా చాలామంది విమర్శించారు. కానీ మీరు చెప్పినట్టు కనుక నిన్న పాకిస్తాన్తో మ్యాచ్ కనుక మనం ఆడకపోయినట్టయితే చాలా ఇన్సిడెంట్లు మిస్ అయిపోయేవాళ్ళం. ఎందుకంటే నిన్న ఏం జరిగిందో తెలుసా, మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత మనం పాకిస్తాన్ని 7 వికెట్స్తో ఆడతాం, అది కూడా ఇంకొక 5 ఓవర్లో మిగిలి ఉండగానే మనం ఓడించాం కదా. సో మరి ఈ విధంగా మనం చిత్తు చేసిన తర్వాత మనం కాదు, ఏకంగా పాకిస్తాన్ ఫ్యాన్సే వాళ్ళ టీంను ఉద్దేశించి ట్రోల్ చేస్తా ఉన్నారు. అయితే వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఇండియా చూసుకుంటే వాళ్ళు ఒక టాప్ టీము. సో మరి అటువంటి టాప్ టీము ఈ ఏషియా కప్లో పాకిస్తాన్ లాంటి చిన్న టీంతో ఆడటం కరెక్ట్ కాదు, ఇక్కడ నుంచి ఆడమాకంటే ఒకసారి పాకిస్తాన్ టీం కూడా అర్థం చేసుకోవాలా, ఇండియన్ టీం లాంటి పెద్ద టీంని ఓడించడం అసాధ్యం అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయిపోవాలని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. కొంతమంది ఏమన్నారు, అరే బాబు మేము ఎక్కడి నుంచో లండన్ నుంచి వచ్చాము ఈ మ్యాచ్ చూద్దామని చెప్పేసి, మరి ఈ మ్యాచ్ తీరా చూస్తే మీరేమో ఇంత దారుణంగా ఓడిపోయారు, నా లండన్ టికెట్లు కూడా బొక్క అయినాయి అని చెప్పేసి మరి వాళ్ళ ఫ్యాన్సే వాళ్ళ టీంని ట్రోల్ చేస్తూ ఉన్నారనమాట.